పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఈరోజు మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఆర్డీఓ గారి దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలా, దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు కావాల్సిన వస్తువులైతేనేమి, రైతు ఆధారిత ఖర్చులైతేనేమి విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా సామాన్య మధ్యతరగతి మానవులకు ప్రతి ఖర్చు కూడా పెరుగుతుంది. నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టే మరి ఆటో కార్మికులు అయితేనేమి, లారీ డ్రైవర్లు అయితేనేమి, క్యాబ్ డ్రైవర్లు అయితేనేమి వాళ్ళ జీవనోపాధి దెబ్బతింటుంది. ఉద్యోగస్తులు, చిరు వ్యాపారస్తులు వాళ్ళందరి కూడా వాళ్ళ కుటుంబ జీవితాలన్నీ కూడా చాలా తీవ్రమైనగా నష్టపోతాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలను ఖచ్చితంగా తగ్గించాలని చెప్పని నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇదే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు, మేము అధికారంలోకి వస్తే వెంటనే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తాము అని చెప్పని. మరి ఈరోజు 2 సంవత్సరాలు అయింది, తగ్గించకపోగా ఈరోజు మళ్ళీ ఏదో పశ్చిమాసియా యుద్ధాన్ని సొడ్డుగా చూపుకొని, సాకుగా చూపుకొని ప్రజలందరూ కూడా వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవాలా, వాళ్ళు నడిచిపోవాలా, రిక్షాల్లో పోవాలా, సైకిల్ దొక్కాలా అని చెప్పని నీతి వాక్యాలు చెప్తా ఉన్నారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి అయితేనేమి, షాడో ముఖ్యమంత్రి అయితేనేమి వాళ్ళందరూ దేండ్లలో తిరుగుతున్నారు, సైకిళ్ళల్లో తిరుగుతున్నారా, నడిచి తిరుగుతున్నారా? వాళ్ళేమో ఎక్కితే హెలికాప్టరు, దిగితే స్పెషల్ ఫ్లైట్, ఆ రకంగా తిరుగుతూ సామాన్య ప్రజల్ని మాత్రం మీరంతా ఖర్చులు తగ్గించుకోవాలని హితబోధలు చేయడం ఎంతవరకు సమంజసము? ఆ రోజు అటువంటి కరోనా క్లిష్ట పరిస్థితుల్లో సైతము జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజలకు అందాల్సిన ప్రతి పథకాన్ని కూడా అందజేసి ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి తీసుకున్నారు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి పథకాన్ని రద్దు చేసింది. ఆ రోజు వచ్చే పథకాలన్నిటినీ రద్దు చేసింది. మళ్ళీ ఇట్లా పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అన్నిటిని పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మరి దేశంలో చూస్తే ఎక్కడా కూడా మన రాష్ట్రంలో ఉన్నంత రేటు పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంత రేట్లో ఎవరు అమ్ముతలేరు. ఏమంటే సెస్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఏదైనా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఈరోజు ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలా, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలా అని చెప్పని మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతవరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా మరి ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఒక విషయం తీసుకొని పోవాలనుకుంటున్నాము. ఏదైతే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలు అని చెప్పని వాళ్ళు అల్లవి కానీ అసాధ్యమైన ప్రతి పథకాలను దాంట్లో చేర్చి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు అధికారంలోకి వస్తూ ఉన్నారు. ఇలా కాకుండా ఎలక్షన్ కమిషన్ మేనిఫెస్టోల మీద కూడా నిఘా పెట్టి ఒక చట్టాన్ని చేయాలి. ఎవరైతే ఏ గవర్నమెంట్ అయితే మేనిఫెస్టోలో పెట్టినటివి అమలు చేయకుండా ఉంటారో వాళ్ళందరినీ కాల్ బ్యాక్ చేసే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ఉండాలని చెప్పని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అంటేనే మోసము, దగ, మభ్యపు మాటలు అని చెప్పని ప్రజలందరికీ కూడా తెలిసిపోయినాయి. ప్రజలందరూ కూడా మరొకసారి ఆలోచించి ఏ రకంగా మనం ఈ కూటమి ప్రభుత్వం వల్ల నష్టపోతున్నాము, ఇబ్బందులు పడుతున్నాం అన్నది గమనించి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో అయితేనేమి, జనరల్ ఎలక్షన్లలో అయితేనేమి ప్రతి ఒక్క దాంట్లో కూడా మీ యొక్క మార్కు చూపించి ఈ కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పని నేను మీ అందరి తరపున కోరుకుంటున్నాను.